దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ వీడియోని వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? సో మంచిదండి. ఒకసారి మనందరము మన దేవునికి ఒకసారి రెండు చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మన తండ్రి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మనందరికీ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మనం అన్ని విషయములలో వర్ధిల్లుదుముగాక. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధితో నింపునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రతిదినము ప్రార్థించండి, దేవుడి వాక్యాన్ని చదవండి. ఇవి రెండు కంపల్సరిగా దేవుడి బిడ్డలకు ఉండాలి. ఇవి ఎవరి జీవితంలో ఉంటాయో వారు ఎన్నడూ సిగ్గునొందరు. ఎప్పుడు వారి తలలు పైకెత్తబడి సంతోషభరితులుగా ఉంటారు. కీడు వచ్చినా భయపడక నిబ్బరము కలిగి నెమ్మది కలిగి ఉంటారు. ఎందుకనంటే వాక్యమే వారిని బలపరుస్తూ ఉంటుంది కనుక. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుట, ప్రార్థన చేయుట ఎప్పటికీ మరవకూడదు. దేవుడి బిడ్డలు ఎంత బిజీగా ఉన్నా ఈ రెండు పనులు ఖచ్చితంగా చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ పూట దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి ఒక సందేశాన్ని మీకు చెప్పటానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఒక మాట చదువుకుందాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 4వ వచనము. ఎక్సోడస్ చాప్టర్ 4 ఇన్ వర్డ్స్ 4. ఇందులో ఉన్నటువంటి ఒక మాట నేను చదువుతాను, అందరూ కూడా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా అతడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయెను. చదవబడిన లేఖన భాగంలో నుండి పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఒక మాట మనము గమనించాలి. ఒకరు పట్టుకోమంటున్నారు, ఒకరు పట్టుకున్నారు. పట్టుకోమంటుంది దేవుడైతే పట్టుకున్నది మోషే గారు. దేవుని స్తోత్రం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకోమనగా. దేని తోక? వెరీ గుడ్. పాము తోక. పై వచనాలు మీరు చదువుకుంటే పాము లేక సర్పము అక్కడ ఉంటుంది. వెంటనే ప్రభు చెప్తున్నాడు మోషే గారితో, దాన్ని తోక పట్టుకో అనగానే ఇక ఏమాత్రము సంకోచించకుండా, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, అయ్యో అది పాము కదా కరుస్తుంది అనేటువంటి ఏమాత్రం భయం లేకుండా, లేకపోతే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే మోషే గారు పట్టుకున్నట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. సో ఈరోజు మన ప్రసంగానికి అంశం ఏంటంటే పట్టుకొనుడి. ఇది మన మెసేజ్ టైటిల్, పట్టుకొనుడి అనేటువంటి ఈ సందేశాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానించబోతా ఉన్నాం. దేవుడు తన ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో చేతి కింద బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు, వారి చేత వెట్టి పనులు చేయిస్తూ ఉన్నప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టుకున్నారు. ఆ మొర దేవుడు విని వారిని ఐగుప్తు నుంచి బయటికి విడిపించటానికి దేవుడు మోషే గారిని ఎన్నుకున్నాడు. ఐగుప్తు నుంచి పారిపోయిన వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు. ఇక నాకు ఐగుప్తు వద్దు అని ఐగుప్తు నుంచి పారిపోయి
ఎక్కడో జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు దర్శించి మరలా ఐగుప్తుకి పంపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఐగుప్తులో దేవుడు మోషే ద్వారా దేవుని ప్రజలను బయటికి తీసుకురావటానికి దేవుడు మోషే ద్వారా కొన్ని అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతాలలో ఇది ప్రారంభమైన అద్భుతం, మొదటి అద్భుతం. దేవుడు తన చేతికి ఒక కర్ర ఇచ్చి పంపాడు. ఆ కర్ర వాళ్ళ ఎదుటి వేయగానే ఆ కర్ర ఏమైంది? పామైంది. పామైన వెంటనే దేవుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీ చేయి చాపు, నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకో, తల కాదు తోక పట్టుకో అని చెప్పగానే అతడు వెంటనే క్రింద ఉన్నటువంటి పామును తోక పట్టుకున్నాడు. తోక పట్టుకున్నప్పుడు ఆ పాము ఏమై ఉంటుంది? సరే, కర్ర అయింది ఒకటి ఓకే. ఆ పాము ఏమై ఉంటుంది? ఇప్పుడు తోక పైకి వస్తే తల కిందకయ్యింది, అంటే అది తలకిందులయ్యింది. తోక లేపి ఉంటాడు పైకి, తోక పట్టుకుని పైకి లేపితే ఏమవుతుందండి? తల కిందకే అవుతుంది. అంటే తల క్రిందులు చేశాడు. అంటే దేవుడు మాట దేన్నైనా తలకిందులు చేస్తుంది. దేవునికి స్తోత్రం. అక్కడ కర్ర అయినది ఒక అంశమే, కానీ బట్ ఇక్కడ మనం గమనించాల్సింది తలక్రిందులుగా చేసిన ఒక కార్యం ఇక్కడ కనపడతా ఉంది. అలా పట్టుకోగానే తలకిందులు చేయగానే వెంటనే మరలా అది కర్రగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు పట్టుకోమన్నప్పుడు వెంటనే పట్టుకోవటం, దేవుడి మాటకి విధేయత చూపటం ఇక్కడ మనకి కనపడుతుంది. ఈరోజు చాలామంది దేవుని బిడ్డల్లో ఈ విధేయత లోపిస్తూ ఉంది. ప్రభువు ఏది మనకి చెప్పినా, దేవుడు మనకి ఏది చెప్పినా సరే అందులో ఏదో ఒక కార్యం ఉంటుంది, అందులో ఏదో ఒక మేలు ఉంటుంది. దేవుడు ఏదైనా మేలుకరమని చెప్తాడు కానీ కీడుకరమైనవి చెప్పడు. ఇప్పుడు ఒకవేళ ఆ పాము పట్టుకోగానే మోషేని కరిసి ఉంటే ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పుకునే వాళ్ళండి ఈ సందేశాన్ని. దేవుడు ఆ పామును పట్టుకోమని చెప్పి ఆ పాము చేత మోషేని కరిపించాడు అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఆ పాము కరవలేదు, కరిసే పామే అది. బట్ దేవుడు మాట చెప్పాడు గనుక, దేవుడు మాటకు మోషే గారు విధేయత చూపారు గనుక ఆ పాములో ఉన్నటువంటి ఏమండి ఆ తత్వం ఏదైతే ఉందో, అది కరిసే తత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా తను మార్చుకుంది. ఎందుకు? మోషే గారు వెంటనే స్పందించాడు. ఈ రోజుల్లో చాలామంది స్పందించట్ల. వెంటనే ప్రభువు మాటను ఎద్దుకు వస్తుంది ధారాళంగా. ప్రతిరోజు ఒక సందేశాన్ని వింటున్నావు. ఆ సందేశము ద్వారా ఏదో ఒక నీతి నీకు నేర్పుతున్నాడు, ఏదో ఒక విషయాన్ని నీకు నేర్పుతున్నాడు. బట్ ఆ మాటకు స్పందించక చాలామంది అనేకమైన మేలులు పోగొట్టుకుంటున్నారు. తలకిందులయ్యే ఒక కార్యం జరుగుతుంది నీ జీవితంలో. దేవుడి మాటను పట్టుకుంటే నువ్వు దుఃఖముతో మందిరానికి వచ్చావు, ఇప్పుడు దేవుడి మాటను ఎదుకొస్తా ఉంది. ఇప్పుడు దేవుడి మాట నువ్వు పట్టుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది చెప్పండి మీరు? మీకు అర్థమైతే చెప్తారు ఇప్పుడు. అంతే కదమ్మా? అదేమైంది? తలకిందులు అయిపోయింది. దుఃఖము తలకిందులు చేస్తే ఏమవుతుంది? సంతోషము. ఆ విధముగా ఒకవేళ నువ్వు అనారోగ్యంతో వస్తే తలకిందులు అయిపోద్ది. ఏమవుతుంది అప్పుడు? ఆరోగ్యము. ఒకవేళ నువ్వు అప్పులతో వస్తే అది తలకిందులు అయిపోద్ది. అప్పుడు ఏమవుతుంది? అప్పులు తీర్చబడతాయి. అంటే ఏదైనా సరే దేవుడు మాటకి నువ్వు వెంటనే స్పందిస్తే, నువ్వు ఏ బాధతో వచ్చినా, ఏ కన్నీటితో వచ్చినా, ఏ కష్టంతో వచ్చినా, లేకపోతే ఏ అవమానంతో వచ్చినా సరే అది ఏమైపోతుంది అంటే తలకిందులైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా మారిపోతుంది. ఇలాగే జరుగుతుంది దేవుడు మాట అంటే. చాలామంది దీన్ని తీసుకోక మందిరములోకి వచ్చినప్పుడు ఒక పాట ద్వారానో, ఒక ఆరాధన ద్వారానో,
లేకపోతే ఒక వాక్యం ద్వారానో ఖచ్చితంగా నీకు తాకే మాట ఒక్క మాటన రావట్లేదా? మందిరంలో వస్తుందా రాదా? అది నువ్వు తీసుకుంటే, దానికి వెంటనే నువ్వు స్పందిస్తే ఖచ్చితంగా మందిరములోకి నువ్వు ఎలా వచ్చావో అలాగ వెళ్ళవు. ఖచ్చితంగా నా దేవుడు నీ సమస్యను తలకిందులు చేసి సమస్యను పరిష్కారంతో నిన్ను బయటికి తీసుకెళ్తాడు. హల్లెలూయ, హల్లెలూయ. అది ఎలాంటిదైనా సరే, విష సర్పమైనా, అది బాధాకరమైన, అది ఎలాంటిదైనా సరే ఆయన తారుమారు చేయగలడు. మారాను మధురంగా మార్చిన దేవుడు మన దేవుడు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లాజిక్ మిస్ అయిపోతుంది సంఘం. ఈ లాజిక్ మిస్ అయిపోయి సంఘము సరి అయినటువంటి విధముగా స్పందించలేకపోతున్నారు. కాబట్టి చాలామంది జీవితాల్లో ఏమండి, పాముగానే, అంటే సమస్యతో వచ్చిన వాళ్ళు మళ్ళా దేవుడి మందిరం నుంచి బయటికి సమస్యతోనే పోతున్నారు. రోగంతో వచ్చిన వాళ్ళు మరలా దేవుడి మందిరం నుంచి రోగంతోనే పోతున్నారు. ఏ కార్యము జరగట్లేదనంటే అది దేవుడు తప్పు కాదు, మందిరం తప్పు కాదు, ఆ మందిరాన్ని నడిపిస్తున్న సేవకుడు తప్పు కాదు. కానీ ఆ వాక్యానికి నువ్వు సరిగా స్పందించక నీ జీవితంలో ఏమండి ఈ తలకిందులైన కార్యాలు జరగట్లేదు. పాముగానే ఉంటుంది, పాము కర్ర కావట్లేదు. ఎప్పుడైతే దేవుడి మాటకు స్పందించాడో, పట్టుకోమనగానే పట్టుకున్నాడో, వెంటనే పాము ఏమైంది చెప్పండి? కర్రగా మార్చబడింది. హల్లెలూయ, హల్లెలూయ. ఈరోజు చాలామంది పట్టుకోవాల్సినవి పట్టుకోవట్లేదు, పట్టుకోకూడనివి పట్టుకుంటున్నారు. లోక సంబంధమైన విషయాలు పట్టుకోకూడదు, మనం పట్టించుకోకూడదు. మనుషుల మాటల్ని మనము పట్టుకోకూడదు, పట్టించుకోకూడదు. కానీ అవే మనం వాటినే పట్టుకొని మనం ప్రయాణిస్తున్నాం కనుక దేవుడు మాటలు పట్టుకోలేకపోతున్నారు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అయ్యా దేవుని వాక్యం వింటున్నంతసేపు బాగా గుర్తుంటుంది, తర్వాత నేను మర్చిపోతున్నాను. అదే లోక సంబంధమైనవి ఏదైనా ఇంపార్టెంట్ ఇవనుకో, నువ్వు డబ్బులు ఇచ్చినవో, లేకపోతే ఎవరో నీకు ఏదైనా చెప్పిందో, లేకపోతే నీకేదన్నా పలానా రోజమ్మా డేట్ చెప్పి పలానా రోజు మా ఇంటికి రా, నీకు ఎంతకంత ఇస్తానంటే ఆ డేట్ బాగా గుర్తుంటుంది. అంటే ఏదైనా లాభం వచ్చేటువంటి విషయాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాం. కానీ దేవుడు వాక్యాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు అని అంటే స్పందించక, అంటే మనుషుల మాటలు గట్టిగా పట్టుకునే అలవాటు మనకుంది కనుక దేవుడు మాటలు గట్టిగా పట్టుకునే అలవాటు ఇంకా మనకి చెప్పండి రాలేదు. ఇది ఎప్పుడైతే మనం పట్టుకోకుండా ఉంటామో దేవుడి మాటలు పట్టుకునేటువంటి ఆ స్వభావం మనకి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు జీవితంలో ఎన్ని ఉపవాసాలు ఉండు, ఎన్ని దినాలు ప్రార్థనలకు రా, ఇలాంటి ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు ఎన్నైనా పెట్టుగాక కొందరు జీవితంలో ఈ పాముగానే ఉంది. ఎందుకు ఈ పామును గూర్చి, పాముని కర్రగా, మొదటి అద్భుతాన్నే పాముగా ఎందుకు చేశాడు? ఆ కర్ర వేసినప్పుడు పామే ఎందుకు కావాలి? ఏదో ఒకటి అవ్వచ్చు కదా, చెప్పండి, ఏదో ఒకటి అవ్వచ్చా లేదా? పామే ఎందుకయింది? మొదటి అద్భుతమే అని అంటే సాతానుడి యొక్క మొదటి రూపం ఏంటి? పాము. అందుకు మొదటి సాతానుతోనే ప్రారంభించాడు దేవుడు. దేనికి స్తోత్రం. దాని మొదటి రూపం ఏదోను తోటలో సాతానుడు ఎలా ఉంటాడో తెలియదు అప్పటి వరకు, కానీ అది ఒక జీవిని వాడుకొని వచ్చింది. పాము సాతానుడు కాదు కానీ అనలేం. కానీ మొదటిగా ఒక జీవిలోకి సాతానుడు ప్రవేశించింది పాములో. అప్పుడు నుంచి అప్పుడు దాకా పాము ఎలా ఉండేదో తెలుసా? పాకేది కాదు పాము, మీకు తెలియదు అప్పుడు దాకా, అంటే చాలామంది తెలియదు. పాము నడిచేది. దేని స్తోత్రం. పాకే పాము కాదు, అప్పుడు నడిచే పాము. దానికి 2 కాళ్ళు ఉండేవి, 2 చేతులు ఉండేవి, పైకి ఎత్తుగా నడిచేది. ఎప్పుడైతే ఈ ఏదోను తోటలోకి ప్రవేశించి దేవుని ఆజ్ఞను అతిక్రమించేలాగా చేసిందో వెంటనే దాన్ని శపించాడు దేవుడు. ఇక నువ్వు ఎప్పటికీ ప్రాకుకుంటూ మన్నే తింటావు, శపించేశాడు. అప్పుడు నిలబడ్డ పాము ఏమైపోయింది? కింద పడిపోయింది, పాకుకునే పాములాగా
మారిపోయింది. అందుకే మొదటి అద్భుతంతో సాతానుతోనే ప్రారంభించాడు. దాని రూపం కనుక దాంతోనే ప్రారంభించాడు. అంటే సాతాను క్రియలు, సాతానుకు సంబంధించిన పనులు, సాతానుకు సంబంధించిన అలవాట్లు, మాటలు, ఇవన్నీ చాలామంది ఇంకా పోవట్లా. అలాగే వస్తున్నారు మందిరానికి. మందిరంలో ఎంత వాక్యం విన్నా, ఎంత ఆరాధన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ఉజ్జీవ గీతాలు పాడినా వారిలో ఉన్నటువంటి సాతాను క్రియలు పోవట్లేదు, సాతానుకు సంబంధించిన అలవాట్లు పోవట్లేదు, కర్రగా మారిపోవట్లేదు. దేవుని కర్ర అది. అంటే దేవుడికి ఇష్టమైన ఒక ఆయుధం, అది ఒక వెపన్, దేవుడికి నచ్చిన ఒక వెపన్. ఆ విధంగా దేవుడు సాతాను క్రియల నుంచి తొలగించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇక కర్ర విషయానికి వస్తే, ఇక మోషే గారు ఆ కర్రతోటి ఫరో ఎదుట 10 అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తాం. ఆ తరువాత అరణ్యంలో పలుమార్లు ఆ కర్రతో బండని కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి, నీళ్లు తాగారు. ఆ తరువాత వాళ్ళు కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత అదే కర్రతో ఎర్ర సముద్రం వైపు చూపిస్తే ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలుగా చీల్చబడింది. ఆ తరువాత అదే కర్రను దేశపోయి నేలలలో ముంచితే మారా మధురంగా మార్చబడింది. ఈ రకంగా కర్ర వారి జీవితంలో ఒక అద్భుతాలను చేసే కర్రగా మారిపోయింది. ఎన్నో కార్యాలు చేసింది, ఎన్నో అద్భుతాలు చేసింది కర్ర. అంతేకాదు, మీరు ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనాన్ని నోట్ చేసుకుంటే, దేవుడు కర్రతో యోర్దాను నదిని కూడా ఇక్కడ పాయలు చేసినట్టుగా యోర్దాను నది దాటించిందట దేవుడి కర్ర. యోర్దాను అంటే ఏంటో తెలుసా? ఒక శ్రమ, అది ఒక అడ్డంకి. దేవుడి బిడ్డలను ముందుకు వెళ్ళనకుండా, మన ముందు యోర్దాను లేకపోవచ్చు ఈ రోజున, కానీ యోర్దాను లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అది మనల్ని ఏం చేస్తుంటుందంటే దాటనీయదు, ముందుకు వెళ్ళనీయదు. మనుషులు అనుకుంటాం రాత్రి తెల్లవారేసరికి ఒక యోర్దాను లాంటి సమస్య వచ్చి నీ ముందు ఉంటుంది, దాన్ని దాటలేని పరిస్థితులు. అలాగా ఇలాంటి యోర్దానులను మనము దేవుని కర్రతో మనము జయించి దానిని ఆ యోర్దానుని చీల్చుకొని మనము ముందుకి వెళ్ళగలుగుతాము. అందుకే మన జీవితంలో దేవుడి సన్నిధికి ఒకవేళ సాతాను స్వభావాలతో, సాతాను కష్టాలతో, అపవాది వేసిన వలలతో, లేకపోతే అపవాది పెట్టే చిక్కులతో, లేకపోతే అపవాదికి సంబంధించిన బాధ, వేదన, దుఃఖం, కన్నీరు, ఇవన్నీ అపవాదికి సంబంధించినవి. ఇవన్నిటితో మనం వచ్చి దేవుడి మందిరంలో కూర్చున్న ఆ క్షణాన దేవుని యొక్క వాక్య భాగం అయిపోయే లోపల, లేకపోతే ఆ కూడిక అయిపోయే లోపల ఆ స్వభావాలన్నీ దేవుడు కర్రలాగా మనం మారినప్పుడే ఇలాంటి యోర్దాను నదులు మన ఎదుట చీల్చబడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే దాన్ని నువ్వు దాటలేవు. యోర్దాను గురించి మీరు యెహోషువ గ్రంథంలో చదువుకోండి. అది చాలా వేగంగా ప్రవహిస్తున్న నది లాంటిది. జస్ట్ ఒక కాలు అట్లా పెట్టామా, కళ్ళు మూసి తెరిచే లోపల ఎక్కడ కొట్టుకోబోతామో తెలియదు, అంత వేగంగా ప్రవహిస్తుంటుంది యోర్దాను నది. ఆ ప్రవాహంలో మనం కొట్టుకొని పోకుండా ఉండాలంటే మనము దేవుడు కర్రగా మారుతుండాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఈరోజు ఒకవేళ సాతాను అలవాట్లు, సాతాను క్రియలతో, సాతాను తలపెట్టేటువంటి ఒకవేళ భయంకరమైనటువంటి విచ్క్రాఫ్ట్ శక్తులతో, లేకపోతే రకరకాల బాధలతో, రకరకాల రోగాలతో నువ్వు ఒకవేళ ఉంటే, నా దేవుడు నిన్ను ఈ దినమున దేవుని కర్రగా నిన్ను మార్చి కర్ర ద్వారా జరిగిన ఆ కార్యాలన్నీ నా దేవుడు నీ జీవితంలో చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. ఈ వీడియో చూస్తున్న దైవ జనాంగమా, కర్ర ద్వారా జరిగిన ప్రతి అద్భుతం నీ జీవితంలో దేవుడు చేయబోతా ఉన్నాడు. అందుకే నా దేవుడు ఈ సందేశాన్ని నీ ముందు పెడుతున్నాడు. అందుకే నా ప్రభు చెప్తూ ఉన్నాడు, ఎప్పుడది కర్ర అయింది, కర్ర చేసిన అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే పాము కర్ర అవ్వాలి. ఎప్పుడు అది కర్ర అయిందంటే దేవుడు చెప్పినట్టుగా మోషే గారు చేసినప్పుడు. ఏం చెప్పాడు? పట్టుకోమన్నాడు. మోషే గారు ఏం చేశాడు? పట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు మోషే గారు పట్టుకున్నట్టుగా మనము ఏవేవి పట్టుకుంటే
మన జీవితంలో ఈ కర్ర అనుభూతిలోకి వస్తాం. ఇవి ఒక 4 విషయాలు చెప్తాను మీకు ఈరోజు. నెంబర్ 1, మనం పట్టుకోవాల్సినవి ఏమిటి? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. మనం పట్టుకోవాల్సినవి ఏమిటి? నీ హృదయము, అదిగో నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా మాటలు పట్టుకొననిమ్ము. మొదటి పాయింట్, దేవుని మాటలు పట్టుకోవాలండి. మనం ఎలా పట్టుకోవాలి? అవి కూడా ఎలా పట్టుకోవాలంటే దేవుడి మాటలు పట్టుదలతో అనండి. అందరూ పట్టుదల చెప్పండి. అందరూ పట్టుదల ఉండాలండి దేవుడు మాటల విషయంలో. ఈ రోజుల్లో చాలామందికి లోకం విషయంలో పట్టుదల, వారు ఆ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అన్నారన్న పట్టుదల ఉంటుంది. వాళ్ళతో నేను మాట్లాడకూడదు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళకూడదు, వారు ముఖం కూడా ఇంకా చూడకూడదు అన్న పట్టుదల ఎక్కువగా ఉంటాయి. పంతం అంటారు. పట్టుదలకు ఇంకొక అర్థం ఏంటంటే పంతాలకు పోతుంటారు. కానీ దేవుడి బిడ్డలు లోక సంబంధమైన విషయాల్లో పట్టుదల ఉండకూడదు. అది చేయాలి, నేను ఇది తినేదాకా, ఇది దాగేదాకా, ఈ బట్టలు కొనేదాకా. కొందరు పిల్లల్ని అడగాలి, ఫోన్ కొనిచ్చేదాకా తినరు, బైకులు కొనిచ్చేదాకా ఇక తినరు, అన్నం తినరు, ఇంటికి ఉండరు, ఉన్నా సరే సరిగా ఉండరు. ఇక వాళ్ళ బాధ చూసి ఇక ఆ తల్లి తండ్రి అప్పు చేసైనా సరే వాళ్ళకి ఆ ఫోనో ఆ బైకో కొనియాల. అంత పట్టుదల కనుక వాళ్ళ భక్తిలో చూపిస్తే, వాళ్ళ భక్తిని చూసి దేవుడే అద్భుత రీతిగా వాళ్ళకి మంచి సమాధానం ఇప్పిస్తాడు. మనము ఏమండి, లోక సంబంధమైన పట్టుదల పెరిగిపోవటం వల్ల దేవుడు మాటలను పట్టుదలగా పట్టుకునే విషయంలో సంఘం అనగా దేవుడి బిడ్డలు ఫెయిల్ అయిపోతున్నారు. అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయము పట్టుదలతో దేవుడు మాటలు పట్టుకోలేక నుంచి దేవునికి స్తోత్రం. అలా పట్టుకుంటే తప్ప నీ లైఫ్లో ఈ పాము నుంచి వచ్చే శోధనలు నీ జీవితంలో ఆగిపోవు. సాతానుడు నీ ప్రతి సమస్యకు, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతి బాధకి కారకుడు ఎవడు అంటే దేవుడు కాదు, సాతానుడు అని చెప్తున్నాను నేను. అవునంటారా కాదంటారా? మరి వాడు నీ జీవితంలోకి వచ్చి ఇన్ని కార్యాలు చేస్తూ ఉంటే వాడి నుంచి ఎలాగైనా బయటపడాలి, నా జీవితంలో ఈ పాముతో ఎంతసేపు నేను జీవించాలి, ఈ పాము స్వభావాలు ఎంతసేపు కలిగి ఉండాలి అని మనం బయటికి రావాలన్న ఆశ లేదండి సంఘానికి. ఈరోజు నీ హృదయము దేవుని మాటలు పట్టుదల కలిగి పట్టుకోవాలి. దీనికి వ్యతిరేకం ఏంటంటే దేవుని మాటలు కాకపోతే ఇంకెవరి మాటలు అంటే ఇంకెవరి మాటలు పట్టించుకుంటారు వీళ్ళు? ఇంకా అంత మనుషుల మాటలు, లోకం మాటలు, లోక విషయాలు, లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన కోరికల విషయాల్లో ఉన్న పట్టుదల దేవుని మాటలు పట్టుకున్నట్లో లేదండి. ప్రియులారా, ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడి యొద్ద నుంచి వస్తున్న ప్రతి మాటను మీరు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మాటను పట్టుకుంటే దేవుడు మాటలు మనల్ని దరిచేరస్తాయి. మనం ఏది పట్టుకుంటే అదే కదా. పౌలు గారు ఒక దినాన తన సువార్త ప్రయాణమంతా ముగించుకొని తను ప్రయాణమై సముద్రంలో బయలుదేరుతూ ఉన్నప్పుడు మధ్య సముద్రంలో సడన్గా ఒక బలమైన పెద్ద గాలి రేసింది. ఇప్పుడు ఎలాగైతే మనకు వాతావరణం ఎలా మారిపోయిందో ఆ విధంగా అనుకోని రీతిగా వాతావరణం మారిపోయింది. అలా జరుగుద్ది అనుకోలేదు అతను. మొదటగా చిన్న గాలితో ప్రారంభించబడింది, తర్వాత అది పెనుగాలి అయింది, అది చాలా పెద్ద గాలి అయిపోయింది. ఆ గాలికి ఇక ఏమాత్రమో ఆ పడవ నిలవట్లేదు. అది ఏమైపోతూ ఉందంటే ఊగిపోతూ ఉంది. అందరూ అధైర్యపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇక నడి సముద్రంలోనే మనం చనిపోతాం అనుకుంటున్నారు. కానీ దేవుడు తనను ఓడ ఎక్కేటప్పుడే దేవుడు తనతో మాట్లాడి పౌలు గారికి ఒక మాట చెప్తాడు. ఏమనో తెలుసా? ఇక్కడ తరువాత నువ్వు పలానా ప్రాంతములో పలానా ఎదుట నువ్వు నిలబడాల్సి ఉంది అనే మాట తన హృదయంలో నిలిచిపోయింది. కాబట్టి ఆ మాట దేవుడు ఓడ ఎక్కకముందే చెప్పాడంటే, ఓడ మధ్యలో ఎంత గాలైన రానిగాక, ఎంత తుఫాన్ రానిగాక
దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా నేను దరి చేరతాను, దేవుడు చెప్పినట్టుగా నేను వారి ఎదుట నిలబడతాను, వారి మధ్యలో ఉంటాను అని దేవుడు చెప్పినట్టుగా నేను ఉంటానని పౌలు గారు ఆ మాటను గట్టిగా పట్టుకున్నాడండి. దేవుని స్తోత్రం. ఆ మాటను గట్టిగా పట్టుకున్నాడు కనుక మధ్యలో ఎంత గాలి రాని ఓడ బద్దలైపోని గాక పౌలు గారు ఏ మాత్రం ఆధారపడకుండా అలాగే ఉన్నాడు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నేను వెళ్ళి ఒక చోట నిలబడతాను, ఒక ప్రాంతంలో ఉంటానని. అంటే నేను ఇప్పుడు నడి సముద్రంలో నేను చనిపోను, ఎలా అలాగా నన్ను దేవుడు తప్పిస్తాడనుకని ఆ విశ్వాస మాట లోపల పెట్టుకున్నాడు కనుక దేవుడు అద్భుత రీతిగా తనని నడి సముద్రం నుంచి దరికి చేర్చినట్టుగా మనం చూస్తాం. తననే కాదండి, తన విశ్వాసం వల్ల సుమారుగా 200 పైచిలుకు అక్కడ ప్రజలు ఉన్నారు. మీరు అపోస్తుల కార్యములు 27 అధ్యాయం 28 అధ్యాయం చదువుకున్న తర్వాత 28 అధ్యాయం అనుకుంటా మేబీ, అందరిని దేవుడు దరి చేర్చినట్టుగా ఉంటుంది అక్కడ. అంటే దేవుడు మాటని ఇతను పట్టుకోవటం వల్ల ఇతడు దరి చేర్చబడ్డాడు అని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం కూడా కష్టకాలాల్లో, ఇబ్బందుల కాలాల్లో, ఆపద కాలాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అపాయాల్లో, ప్రమాదాల్లో, ఏమండి ఒంటరితనంలో చిక్కుకుపోయినప్పుడు దేవుడు మాటను కనుక నువ్వు గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు దేంట్లో చిక్కుకున్నావో అక్కడే ఉండవు. కానీ దేవుడు నువ్వు చిక్కుకున్న చిక్కుల్లో నుంచి నువ్వు విశ్వసించిన ఆ మాట, నువ్వు పట్టుకున్న దేవుని మాట నిన్ను బయటికి విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే మనము దేవుడు మాటే పట్టుకోవాలి. ఒక భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది నీకు, డాక్టర్లు అందరూ చచ్చిపోతూ అంటున్నారు. అలాగే నీ బంధువులు కూడా వచ్చి ఇక రేపో మాపో ఈయన చచ్చిపోతుంది అంటున్నారు. కానీ దేవుడు నీకు దర్శనంలో ఒక మాట చెప్పి ఉంటాడు, నేను నిన్ను సజీవుడిగా ఉంచుతాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్పుంటాడు. ఎంతమంది వచ్చి నీ దగ్గర ఎన్ని మాటలు మాట్లాడినా నువ్వు పట్టుకోవాల్సింది దేవుడు మాట. దేవుడు మాటను పట్టుకుంటే అందరి మాటలను కొట్టేసి దేవుడు మరణకరమైన రోగము నుంచి నిన్ను తప్పించి నిన్ను ఆరోగ్యవంతుడిగా దేవుడు మారుస్తాడు. అలా మార్చిన వాళ్ళు బైబిల్లో ఎందరో ఉన్నారు. మరణకరమైన రోగములో ఉన్న వారినే కాదండి, ఆల్రెడీ మరణించిన వారిని సైతం దేవుడు సజీవుడిగా మార్చినాడు. దేవునికి స్తోత్రము. ఎందుకో తెలుసా, ఎప్పుడైతే దేవుడు ఒక మాట పలుకుతాడో ఆ మాటను ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకుంటామో ఆ మాటలే నిన్ను నడిపిస్తాయి, బలపరుస్తాయి, నీ భుజము తట్టి వెన్ను తట్టి నీ వెంట నడుస్తాయి. హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్తున్నాడు ఈరోజు, మొదటిగా మీరు దేవుని మాటలను పట్టుకోండి. రెండోది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, విశ్వాసమును డాలు పట్టుకునుడి అని మాట ఉంటుంది అక్కడ. రెండో పాయింట్ ఏంటంటే విశ్వాసమును పట్టుకోవాలి. మనం ఏం పట్టుకోవాలి చెప్పండి అందరూ? విశ్వాసము అనండి అందరూ ఒకసారి. విశ్వాసం అనే డాలు పట్టుకుంటేనంట ఆ వ్యక్తి విశ్వాసం కలిగిన వాడే ఉంటాడు. అవిశ్వాసాన్ని పట్టుకున్నాడు అనుకో, ఆ వ్యక్తికి ఏముంటుంది? విశ్వాసాన్ని పట్టుకుంటే ఇంతకు మీరు ఏది పట్టుకొని ఉన్నారు? నీ పేరు నీ పేరు ఏమండి? ఒక విశ్వాసి. ఆ విశ్వాసికి తగినటువంటి క్రియలు ఉండాలి మనలో. ఏమిటా క్రియ అంటే విశ్వాసికి విశ్వాసమే ఉండాలి. ఈరోజు చాలామంది అండి అవిశ్వాసపు వాటిని పట్టుకుంటూ ముందుకెళ్తుంటారు. నేను అందుకేనండి ఎప్పుడు కూడా నా జీవితంలో ఎందరో నా పక్కన ఉండి, అందుకే దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, అవిశ్వాసుల మధ్య లేకపోతే నువ్వు చేస్తున్న సేవను గురించి శంకిస్తూ ఉంటారు కొంతమంది. అయ్యో పాస్టర్ గారు జాలి పడుతున్నట్టే ఉంటారండి వీళ్ళు. అబ్బా ఇంత భారాన్ని ఎలా మోస్తారు పాస్టర్ గారు, ఇంత సేవ భారాన్ని ఎలా చేస్తారు పాస్టర్ గారు, అమ్మ ఇది నీకు కష్టమవుతలేదా అని అది చెప్పి ఇది చెప్పి లాస్ట్కి మనల్ని ఏం చేస్తారంటే అవిశ్వాసములే లాక్కొస్తారు. అందుకే నేను అలాంటి మాటలు ఎక్కువ వినను, అలాంటి మాటల దగ్గర ఎక్కువసేపు నేను ఉండను. ఎందుకనంటే సాతానుడే డైరెక్ట్గా దిగువచ్చి మనల్ని అవిశ్వాసం చేయడు. మన చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజల్లోకి జొరబడి ఎవడో ఒకటి ద్వారా మన దగ్గరికి తీసుకొచ్చి మన విశ్వాసం మీద దెబ్బ కొట్టి అవిశ్వాసాన్ని మనకు పులిమి మనం అవిశ్వాసంలో పడేటట్టుగా చేసి అవిశ్వాసుడికి ఇక విశ్వాస సంబంధమైన మాటలు కానీ
విశ్వాస సంబంధమైన ఆలోచన ఉండదు. ఇక ఏం జరుగుతుందో, ఇది అవుతుందో కాదో, ఇలా అవుతానో కాదో, ఏమోలే, ఇది ఎందుకులే, నాకు అది ఎందుకులే, తర్వాత చూద్దాంలే, అన్నీ సందేహించే మాటలే. దాని ద్వారా దేవుడు యొక్క ప్రణాళిక లేకపోతే దేవుని సంకల్పము అపవాది రద్దు చేసేస్తాడు. విశ్వాసము ద్వారా దేవుడి సంకల్పం నెరవేరుతుంది. ఇప్పుడు దేవుడికి ఒక సంకల్పం ఉంది, ఈ ప్రాంతంలో నువ్వు నిలబడి అంతే నేను కడతానన్నాడు దేవుడు. ఇక నేను కూర్చొని ఎవరో మాటలు పట్టుకొని ఇది అవుతుందా కాదా, ఇది అవుతుందా కాదని మనుషుల మాటలు ఒకవేళ నేను పట్టుకొని ఉంటే ఈ పరిచర్యని, నేను ఈ పరిచర్యని నడిపించేవాడిని కాదు, నడిపించలేకపోతుంటిని. ఎందుకనంటే మనుషుల మాటలు అవివిశ్వాసాన్ని తీసుకొస్తాయి, దేవుడి మాటలు విశ్వాసాన్ని తీసుకొస్తాయి. అందుకే మనం ఎక్కువగా వినాల్సింది. అందుకే రోమా గ్రంథకర్త చెప్తాడు ఏమని, విశ్వాసం ఎలా వస్తుంది మనకి? వినుట ద్వారా విశ్వాసం అని వాక్యం చెప్తుంది. అది ఏది పడితే అది కాదు వినాల్సింది, దేవుని మాటలు వినుట ద్వారా మనకేం కలుగుతుంది? విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవుడికే ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే విశ్వాసము ద్వారా దేవుడికి ఇష్టడుగా మనం మారిపోవటము అపవాదికి ఇష్టం ఉండదండి. ఇప్పుడు దేవుడికి ఇష్టడుగా మనం మారామనుకోండి, ఇప్పుడు అపవాదికి ఇష్టడుగా మనము ఎవరికైనా ఒకరికే ఇష్టడుగా ఉండగలుగుతాం. కాబట్టి వాడు మన విశ్వాసమే దెబ్బ కొడతా ఉంటాడు. మనం లేకాడికి అవివిశ్వాసం చేయాలని చూస్తాడు. అవివిశ్వాసమైన విషయాల మీద ఎక్కువ కేంద్రీకరిస్తాడు, అంటే దృష్టి పెట్టిస్తాడు. విశ్వాసంగా దేవుడు చేసిన కార్యాలేమో గుర్తు చేయనీడు. కానీ 100 అద్భుతాలు ఉంటే దేవుడు మన జీవితంలో చేసినాయి, ఒక్క అద్భుతం ఒక్కటి ఉంటుంది దేవుడు ఏదైనా చేయింది, అదే పదే పదే గుర్తు చేస్తాడు. నీ దేవుడు నువ్వు ప్రార్థన చేసావు కదా, చేశాడా అంటాడు. నోరు మూసుకొని పోనాల సాతాన్ని. ఒక్కటి చేయకపోతే చేయపోడు, నాకేమి ఒక్కటి కాదు, నా దేవుడు చేసినా చేయకపోయినా నా దేవుడు దేవుడే అన్నట్టు నీ మనసు ఉంటే వాడు వచ్చి పదే నీ దగ్గర శోధించడు. కాబట్టి ప్రియ సంఘం అర్థమవుతుందా? విశ్వాసం అనే డాలును పట్టుకో, విశ్వాసములో సన్నగిల్లగాకు. ఆమెన్. సామెతల గ్రంథం 4:13 ఉంటుంది, ఉపదేశమును పట్టుకోవాలి అని ఉంటుంది. వాక్యము వేరు, ఉపదేశం వేరు. ప్రారంభ క్రైస్తవులకి వాక్యం చెప్తా ఉంటాం. వాక్యం అంటే ఏంటంటే నువ్వు ఆస్వాదించబడతావు, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి, నీ అప్పులు తీరిపోతాయి, నీ రోగం పోతుంది, నీకు దేవుడు ఆకాశ వాక్యలు ఇప్పి పట్టజాలని దీవెనలతో కుమ్మరిస్తాడు. ఈ మాటలే ఉంటే వాక్యం అంటే. ఇంకా చెప్పాలంటే నీకు నడిచి వచ్చే కొడుకు పుడతాడు. ఇక ఇట్లుంటాయి. ఏ కాడికి వాళ్ళని బలపరచాలి, ఎంకరేజ్ చేయాలా. నా ప్రారంభ బోధ కూడా అలాగే ఉండింది. కొద్ది కాలం అయిన తర్వాత ఇంకా మార్చురా నాయన, ఇక వాక్యం పక్కకు పెట్టి ఉపదేశంలోకి రా అన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువే చెప్పాడు స్పష్టంగా. అప్పుడు ఇంకా చాలు, సరిపోయింది. వాళ్ళని ఎంకరేజ్ చేసింది చాలు, వాళ్ళు బాగా బలపడింది చాలు, ఇంకా ఉపదేశంలోకి రా అన్నాడు. ఉపదేశం అంటే ఏంటంటే ఇక మారు మనసు గురించిన వాక్యం ఉంటుంది ఉపదేశంలో. బాప్టిజం తీసుకోవాలనే ఉంటుంది, పరిశుద్ధత గురించిన బోధ ఉంటుంది, ఇక గద్దింపు ఉంటుంది, సరిచేయటం ఉంటుంది, ఏమండి బుద్ధివాక్యం ఉంటుంది. ఇక ఆ బుద్ధివాక్యము ఆ తరువాత ఇక నువ్వు సరిచేయబడే వాక్యాలు ఉంటాయి, హెచ్చరించే వాక్యాలు ఉంటాయి. ఈ ఉపదేశము మనం ఎప్పుడైతే పట్టుకుంటామో, దేవుడు గద్దింపును దేవుని హెచ్చరికను మనం ఎప్పుడైతే పట్టుకుంటామో ఆటోమేటిక్గా మన జీవితంలో జరగాల్సిన ఎన్నో కార్యాలు ఉపదేశం వలన ఎన్నో కార్యాలు జరుగుతాయి. అందులో 1-2 విషయాలు చెప్తాను. 32వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది, ఉపదేశము ద్వారంట నడవవలసిన మార్గము తెలుస్తుందట మనకి. అక్కడ రాయబడి ఉంటుంది, నేను నీకు ఉపదేశం చేస్తాను, ఆ ఉపదేశం నీకేం చేస్తుంది? నడవలసిన త్రోవను చూపిస్తుంది. రెండోది నీకు ఆలోచన చెప్పుద్ది, చక్కని ఆలోచన చెప్పుద్ది, ఏది రైటో ఏది రాంగో చెప్తుంది నీకు. దేవునికి స్తోత్రం. ఏది రైటో ఏదో రాంగో చెప్తుంది. అంటే ఉపదేశం మనకి మేలా కీడా? మేలే. సామెతల గ్రంథం 1:33 వచనం ఉంటుంది, ఉపదేశాన్ని అంగీకరించిన వాడు లేక ఉపదేశాన్ని చెప్పిన వాడు కంట వాడు సురక్షితంగా నివసిస్తాడంట. సామెతల గ్రంథం 1:33 చెప్తున్నా,
అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే సురక్షితంగా నివసిస్తాడు ఆ వ్యక్తి. ఉపదేశాన్ని అంగీకరించిన వాడు, లేకపోతే ఉపదేశాన్ని పట్టుకున్నవాడు ఎలా జీవిస్తాడంట? సురక్షితంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, కీడు వచ్చుచున్నదని తెలిసినా సరే భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేనామని మహిమపరుద్దాం. అందుకే మీకు వాక్యం కావాలా, ఉపదేశం కావాలా? ఉపదేశమే కావాలా. ఉపదేశంలో ఏముంటుంది? హెచ్చరిక ఉంటుంది, గద్దింపు ఉంటుంది, మారు మనసు పొందో అని చెప్పి దేవుడి ఇక్కడి నుంచి హెచ్చరిస్తుంటాడు. తప్పు చేస్తే వెంటనే కడిగి పారేస్తాడు అక్కడే, తర్వాత కాదు. లోపల అంతరంగంలో జ్వరబడిన ఏర్లతో సహా అన్నిటిని కూడా పెరుగుతూ ఉంటాడు, కడుగుతూ ఉంటాడు. అవసరమైతే బండకేసి కొడుతూ ఉంటాడు. బాధ, నొప్పి, వేదన కూడా పుడుతుంటుంది దేవుడు వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు. కొందరు ఓర్చుకోలేరు, కొందరు తట్టుకోలేరు. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని కొందరు అంగీకరిస్తారు. కొందరైతే దేవుడు నా గురించే మాట్లాడుతున్నాడని చెప్పి కొందరు అలిగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు దేవుని మాటను తట్టుకోలేక. కానీ ఎవరైతే హెచ్చరిక తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు, సురక్షితంగా నివసిస్తారు. కీడు వచ్చుచున్న భయం ఉండదు వాళ్ళకి. ఏమండి, వాళ్ళకి చక్కని ఆలోచన దేవుడు చెప్తుంటాడు, మంచి మార్గాల్లో వాళ్ళు నడుస్తుంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. 4వదిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది, నీకు కలిగి ఉన్నదానిని గట్టిగా పట్టుకో. ఇక్కడ ఒక మాట ఉంటుంది, నీకు కలిగి ఉన్నదాన్ని పట్టుకోవాలి. 1 దేవుడు మాటలు గట్టిగా పట్టుకోవాలి, 2 విశ్వాసమును పట్టుకోవాలి, 3 ఉపదేశాన్ని పట్టుకోవాలి, 4 దేవుడు నీకు ఏదైతే కలుగు చేశాడో దాన్ని పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం కలుగు చేశాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఏం కలుగు చేశాడంటే కిరీటమును కలుగు చేశాడు. మనకు ఒక కిరీటాన్ని మనకి ఇచ్చాడు. రక్షణను గూర్చిన కిరీటం ఇది. ఎవడును నీ కిరీటమును ఏమండి నాపరింపకుండునట్లు నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అనే మాట అక్కడ ఉంటుంది. అది రక్షణ కిరీటం కావచ్చు, మహిమ కిరీటం కావచ్చు, వాడబారని కిరీటం కావచ్చు, దయా కిరీటం కావచ్చు, ఇలాంటి ఎన్నో కిరీటాలు ఉన్నాయి. ఏమండి, కిరీటాలు గూర్చినటువంటి విషయాలు మీకు ఎప్పుడన్నా వీలైతే చెప్తాను. ఒక 8-7 కిరీటాలు ఉన్నాయి. ఈ కిరీటాలన్నిటిని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఈ కిరీటాలు మనం గట్టిగా పట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసా అండి? మన విరోధి అయిన అపవాదిగాడు ఈ కిరీటాలన్నిటిని ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు. వాడు దొంగ కదా. దొంగ ఏం చేస్తాడు? దొంగతనం కనుక చేత కాకపోతే, దొంగతనము చేయటం ఒకవేళ ఒప్పుకోకపోతే చెప్పండి, హత్య కూడా ఒప్పుకోకపోతే నాశనం. యోహాను సువార్త 10:10లో ఉన్న మాట ఇది. దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు. వాడు నీ కిరీటాన్ని ఏమండి నాశనం చేయటానికి వస్తాడు. అది నువ్వు పొందుకోవటం వాడికి ఇష్టం ఉండదు. ఇప్పుడు దయా కిరీటం నీ మీద ఉందనుకోండి, ఇక నీ ముఖం చూసిన వాళ్ళందరికీ ఏం కలుగుతుంటాయి చెప్పండి? దయ కదండి. ఇప్పుడు నీ ముఖం చూసిన వాడికి దయ కలగకూడదు. వాడికి నీ ముఖం చూసి వాడికి దెయ్యం పట్టాలా, కోపం పెరగాల, నేను కొట్టాలనిపించాలా, నేను తిట్టాలనిపించాలా, అట్టుండటం వాడికి ఇష్టం. మన దేవుడికి ఏంది? దయా కిరీటాన్ని పెడితే కొట్టేవాడు కూడా వచ్చి పెట్టిపోవాలి నోట్లో అన్నం. దేవునికి స్తోత్రం. అది దయా కిరీటం చేసే పని. అది వాడికి నచ్చదు. అందుకే వాడు ఏం చేస్తాడు? ఈ కిరీటాన్ని నాశనం చేయడానికి వస్తాడు. కాబట్టి వాడు నాశనం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కిరీటాన్ని సింకులో ఉండాలి. మీరు ఏం చేయాలి? దీన్ని గట్టిగా పట్టుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రియులారా మనం కలిగి పట్టుకోవాల్సినవి. ఇవి మనం పట్టుకుంటే ఆటోమేటిక్గా మన జీవితంలో ఉన్నటువంటి పాములు కర్రలైపోతాయి. దేవునికి స్తోత్రం. కర్ర నీ జీవితంలో చేయలేనిదంటూ ఏముండదు. ఇక ఏది అడిగితే అది. మారాగా ఉన్నావా, చేదుగా ఉన్నావా, దిగులుగా ఉన్నావా, రోగంతో ఉన్నావా, వేదంతో ఉన్నావా, ఇబ్బందులతో ఉన్నావా, లేకపోతే దాటలేకుండా ఉన్నావా, ఎక్కలేకుండా ఉన్నావా, ఏదున్నా సరే
దేవుడు కర్ర నిన్ను అవలేలగా దాటించి ఎక్కించి నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. అందుకే నీ జీవితంలో ఈ కర్ర నీ లైఫ్లో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యాకోబు గారు అంటాడు, ఒక చక్కని మాట వాడతాడు, అది మీరే ఎత్తుకుండా రెఫరెన్స్ని. నేను మా మామ యొద్దకు కర్రతో వచ్చాను. ఎట్లొచ్చాను? లాబాను దగ్గరికి ఎట్లొచ్చాడు యాకోబు తెలుసా? ఒక చేతి కర్రతో వచ్చాడు. పోయేటప్పుడు మందలతో పోతున్నాడు. కర్రతో వచ్చిన అతను ఎట్లా పోతున్నాడో తన మామ దగ్గర నుంచి తెలుసా? మందలు. ఒక్కడగా వచ్చిన వాడు ఏమండి విస్తారమైనటువంటి బిడ్డలతో పోతున్నాడు, పెద్ద కుటుంబంగా పోతున్నాడు. అందుకే దేవుడు ఊరికనే చెప్పలే ఈ మాట, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. ఏమండి, ఇంకొక మాట ఉంటుంది అక్కడ, ఒక్కడు ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని జనము 1000 మంది అగును అన్నట్టుగా, పెక్కు మంది అవుతారు అన్నట్టుగా యాకోబు గారు ఒక్కడుగా వచ్చాడు చేతి కర్రతో, తిరిగి పెక్కు మందిగా వెళ్తున్నారు. ఈరోజు నా దేవుడు అదే చెప్తా ఉన్నాడు, నువ్వు ఈరోజు ఈ స్థలము నుండి నువ్వు దేవుని కర్రతో వెళ్తున్నావు, సకల విధమైన కార్యాలను అనుభవించబోతున్నావు. సంగమా వినండి, దూరాన ఉండి మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు నువ్వు సాతాను క్రియలు, సాతాను కార్యాలు, సాతానుడు దగ్గర నుంచి వచ్చేటువంటి పెనుగాలులు, పెను తుపానులు, ఏమండి నిందలు, అవమానాలు, కష్టాలు, వేదనలు, లేకపోతే మాంత్రిక దురాత్మ శక్తుల ద్వారా వేధించబడుతూ, శరీరంలో ఎప్పుడు బాగలేక, హృదయం నుండి దుఃఖముతో కృంగిపోయి బాధతో ఉన్నట్లయితే ఈ ప్రసంగాన్ని నువ్వు మనసు పెట్టి విను, జాగ్రత్తగా విను. ఆయన మాటలు గట్టిగా పట్టుకో. ఈ రోజు నుంచి ఈ మాటలు నిన్ను ఏమండి గొప్ప స్థితిలోకి తీసుకురాబోతున్నాయి. అంతేకాదు, దేవుడు కర్ర పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏ ఏ కార్యాలు చేసినాయో ఆ కార్యాలన్నీ ఈ స్థలం ముందున్న వారి జీవితంలో, ఈ వీడియో చూస్తున్న వారి జీవితంలో దేవుడు చేయబోతా ఉన్నాడు. విశ్వసించిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఘనమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, అద్భుత కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. అదుగో నీ సమస్య తలకిందులు అవుతా ఉంది ఇప్పుడే, అదిగో తలకిందులు అవుతా ఉంది యేసు నామములో. దుఃఖముతో వస్తే సంతోషముతో వెళ్ళబోతా ఉన్నావు. ఇదిగో ఆర్థిక ఇబ్బందులతో వస్తే ఇదిగో నా దేవుడు సమృద్ధితో ఇక్కడి నుంచి తీసుకువెళ్ళబోతా ఉన్నావు. వేదనతో వస్తే దీవెనతో నా దేవుడు ఇక్కడి నుంచి పంపబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు అప్పులతో వస్తే అప్పులు కొట్టివేయబడబోతా ఉన్నాయి. రోగముతో వస్తే ఆరోగ్యంతో ఇక్కడి నుంచి నా దేవుడు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. నువ్వు ఏ దానితో వచ్చావో దానిని దేవుడు తలకిందులు చేసి నిన్ను దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకురాబోతా ఉన్నాడు. కీడులు వెంబడి వస్తే మేలులతో నింపబోతా ఉన్నాడు దేవుడు. అన్యాయము పక్షాన అన్యాయమైన తీర్పులు పొందుతూ ఉంటే నా దేవుడు నీ పక్షాన న్యాయమైన తీర్పులు తీర్చబోతూ ఉన్నాడు. న్యాయాధిపతి అయిన దేవుడు నీ పక్షాన న్యాయము తీర్చబోతున్నాడు యేసు నామములో. అదుగో ఒక జడ్జిగా నా దేవుడు నీ పక్షాన్ని పనిచేయబోతా ఉన్నాడు. సంగమా విను, చెవు గలవాడు వినుడుగాక. న్యాయాధిపతి అయిన దేవుడు నీ పక్షాన జడ్జిగా పనిచేయబోతా ఉన్నాడు. ఎంత పెద్ద లాయర్లు నీకు విరోధంగా ఇదిగో విరోధముగా వారు పనిచేసిన, ఎంతమంది డబ్బుతో లాయర్లు కొన్నా సరే ఇదిగో న్యాయాధిపతి అయిన దేవుడు నీ పక్షాన న్యాయము తీర్చబోతున్నాడు బిడ్డ. దేవునికి మహిమ కలుగునుగాక. న్యాయము తీర్చే దేవుడు ఆయన కర్ర ఈ కార్యాలన్నీ చేసి మీ తల పైకెత్తించి మీ నోటి నిండా నా దేవుడు నవ్వు కలుగుజేయునుగాక. ఇటు కృప త్రియక దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈరోజు ఒక శ్రేష్టమైన సందేశాన్ని మాకు అందించినావు. ఇదిగో ఈ స్థలంలో ఉన్న బిడ్డలు, యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరినీ అప్పగిస్తున్నా. పట్టుకోవాల్సినవి పట్టుకొని నీ బిడ్డలు ముందుకు సాగుదురుగాక. పట్టుకోకూడనివన్నిటిని ఈరోజే విడిచిపెట్టుదురుగాక. ఈ లోక సంబంధమైన విషయాలు కానీ మనుషుల మాటలు కానీ ఒకవేళ పట్టుకొని పట్టించుకుంటూ ఉంటే వాటి మీద దృష్టి పెట్టకూడదయ్యా. అయ్యా నీ బిడ్డలు, దేవా నీ మాటలు ఏం చెప్తుంది, నీ వాక్యం ఏం చెప్తుంది, నువ్వేం సెలవిస్తున్నావు, ఎలా ఉండమంటున్నావు, ఏ విధంగా వెళ్ళమంటున్నావు, ఎక్కడ ఉండమంటున్నావు, ఎక్కడికి వెళ్ళకూడదు అంటున్నావు, ఎక్కడ ఉండమంటున్నావు, ఏం చేయమంటున్నావు, ఏం చేయకూడదు అంటున్నావు, ఏది సరైన ప్లేస్ అంటున్నావు, ఏది సరైనది కాదంటున్నావు, ఎక్కడ ఉండమంటున్నావు, ఈ విషయాల మీద నా దృష్టి పెట్టి వేటిని పట్టుకోవాలో వాటిని పట్టుకొని నా జీవితంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని తలకిందులు చేసుకొని
భూమిని తలకిందులు చేసే వ్యక్తిగా నన్ను మార్చి, అయా సాతాను క్రియలను తలకిందులు చేస్తూ సాతాను సామ్రాజ్య కోట గుమ్మములను కూల్చివేసేటువంటి వ్యక్తిగా నన్ను మార్చుతూ, అయ్యా ఈ స్థలములో ఉన్న బిడ్డలైతే మీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నా తండ్రి ఆధ్యాత్మికంగా బలమైన పొజిషన్లోకి వచ్చినట్లుగా బిడ్డలను మార్చి బలపరిచి ఈ వాక్యం వల్ల హృదయంలో నాటి ఆ ధైర్యాన్ని తీసివేయి. అయ్యా తండ్రి నా ప్రభా, వారిలో ఉన్నటువంటి ఆ పిరికితనాన్ని తొలగించు. అయ్యా కృంగుదలను తీసివేయి, ఆ నిరుత్సాహాన్ని తొలగించు. నీ బిడ్డలను తండ్రి ఉత్సాహభరితులుగా ఆనందభరితులుగా తండ్రి వాళ్ళని చేసి ఈ సందేశము ద్వారా అందరూ బ్లెస్ అవుటకు, వాక్యం విన్న ప్రతి ఒక్కరూ దీవించబట్టుకు మీరు సహాయం చేసి నన్ను వాడుకున్నందుకు, నా నోటిని బోరగా చేసుకొని మీరు మమ్మల్ని బలపరిచినందుకు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి దేవునామమును మహిమపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రియులారా, ఇప్పటిదాకా విన్నారు కదూ, నిజమే మన దేవుడు మన పరిస్థితులను తారుమారు చేసే దేవుడు. కాబట్టి ఇలాంటి ఆత్మీయ సందేశాలు ఇంకా మీరు మరిన్ని వినాలనుకుంటే పాస్టర్ పాల్ కోట్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు లైవ్ పెట్టిన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా ఈ ఆత్మీయ సందేశాలు మీరు విని మీరు బలపడి అనేకులను బలపరచవచ్చు. కాబట్టి ఈ లింక్ని మీ స్నేహితులకు, మీ రక్త సంబంధులకు, మీ చుట్టుపక్కల వారికి మీరు షేర్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు పంచాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.